తలపెట్టినటువంటి ధర్నా కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర నాయకత్వం నుంచి జారీ చేసినటువంటి అంశాలను మేము ఈరోజు క్రోడీకరించుకుంటూ సూర్యాపేట సర్కిల్ ఆఫీసు మరియు డివిజన్ ఆఫీసులో ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ధర్నా ప్రోగ్రాము ఆర్టిజన్ కార్మికులకు కన్వర్షన్ కావాలని, ఏబిఎస్బి సర్వీస్ రూల్స్ అమలుపరచాలని, మరియు మీటర్ రీడింగ్లకు పని దినాలు కల్పించాలని, మరియు బిల్ కలెక్టర్లను మరియు అట్లే హమాలి వర్కర్స్ను మరియు ఆర్టిజన్గా మిగిలిపోయినటువంటి కార్మికులందరినీ కూడా అందరికీ న్యాయమైనటువంటి డిమాండ్లను చేకూర్చాలని ప్రజాపాలన ప్రభుత్వంలో బట్టి విక్రమార్క గారు ఇచ్చినటువంటి సందేశాన్ని మేరకు మేమందరము ఆర్టిజన్ కార్మికులుగా ఏర్పడి ఈరోజు ధర్నా కార్యక్రమం చేసుకుంటున్నాం. కాబట్టి ముందు మాకున్నటువంటి కార్మికుల సమస్యలు అన్నీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాకముందు ప్రజాపాలన ప్రభుత్వంలో మా యొక్క కార్మికుల సమస్యలను అన్ని పరిగణలోకి తీసుకొని వచ్చి మేము రెగ్యులైజ్ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. దాంట్లో మేము దరిదాపు 2 సంవత్సరాల నుంచి ఈ పోరాటం చేస్తున్నాము. అయినా కూడా మమ్మలను యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. కావున మాకున్నటువంటి 26వ తారీఖు మరియు 30వ తారీఖు మరియు 4వ నెల 2వ తారీఖున మరియు 7వ తారీఖు ఎన్పిడిసిఎల్ కార్యక్రమంలో కూడా మేము పాల్గొని మమ్మలను యాజమాన్యం ప్రభుత్వం చర్చలకు పిలిచి సానుకూలంగా స్పందిస్తేనే సరి, లేకపోతే తెలంగాణ రాష్ట్రాన్ని అంధకారం చేయడానికి కూడా మేము వెనకాడం అనేసి మరొకసారి యాజమాన్యానికి ప్రభుత్వానికి బహిరంగంగా చెబుతున్నాము. కావున మమ్మల్ని పరిగణలోకి తీసుకొని మమ్మల్ని కన్వర్షన్ చేసి మా యొక్క పని భారం పెరుగుతుంది, వయసు భారం తగ్గుతుంది. కాబట్టి మా కష్టాన్ని గుర్తించి మమ్మల్ని పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్ని నాయకులకు మరియు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి అన్న నెమ్మదన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను.